ట్రంప్కు యూరోప్ బానిస కాదు. గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒకటే మాట. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్ పై ఫైర్. బలవంతుడిపై రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల్ని ధ్వంసం చేస్తున్నారు. అడ్డు అదుపులేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు. మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది. ఇతర దేశాలు యూరోప్ మార్కెట్లోకి ప్రవేశించడానికి కఠినతరం చేద్దాం. ట్రేడ్ బజుకాను వాడదామంటున్నారు మైక్రాన్. ఆర్థిక బలిమిని ఆయుధంగా వాడుకుంటున్నారు. పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదు అంటున్నారు కెనడా ప్రధాని కార్నీ. మా మీద పన్నులు వేయండి, 24 దేశాల సంపన్నుల లేఖలు కూడా రాస్తున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. గ్రీన్లాండ్ ను బలవంతంగా నైనా ఆక్రమించారన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా యూరప్ దేశాలు తమ గళాలను మరింత బలంగా వినిపిస్తున్నాయి. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును అందుకు వేదిక చేసుకున్నాయి. ట్రంప్ గీత దాడితే ఎదురు దాడి తప్పదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా WEF లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు సంచలనంగా మారాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఆ దేశ ఎంపీ ఎడ్ డేవి, జర్మనీ ఆర్థిక మంత్రి లార్స్ క్లింబెల్ కూడా ఉందంట. ఇక గ్రీన్లాండ్ స్వాధీనానికి బల ప్రయోగం చేయను, ఆ భూభాగాన్ని ఒక్క అమెరికా మాత్రమే కాపాడగలదు. దీనికి సంబంధించిన చర్చలు వెంటనే ప్రారంభం కావాలి. నాటో ఓకే అంటే సరే, లేదంటే గుర్తు పెట్టుకుంటాం. యూరోప్ సరైన దిశలో ప్రయాణించట్లేదు అంటున్నారు దావోస్ లో ట్రంప్ ఎవరెవరిని బెదిరిస్తున్నారు, వాళ్ళు ఎట్లా బెదిరిస్తున్నారో రెండో పేజ్ లో చూసే ప్రయత్నం చేద్దాం. గట్టిగానే ఉంది వార్త, ఇది వాస్తవం. ట్రంప్కు యూరోప్ బానిస కాదు అంటున్నారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రధానులు మెట్టి ఫ్రెడరిక్ సెన్, డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్ సెన్, గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నెల్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ తదితరులు కూడా ట్రంప్ విధానాలను తీవ్రంగా ఖండించారు. యూరోప్ దేశాలని ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ట్రంప్ కు యూరోప్ బానిస కాదని బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డే వీవర్ దావోస్ లో తేల్చి చెప్పారు. మార్క్ కార్నీ ప్రసంగానికి సభికులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సామ్రాజ్యవాదం పెరుగుతుంది అంటున్నారు మైక్రాన్. ప్రపంచంలో ప్రస్తుతం కొన్ని దేశాలకు సామ్రాజ్యవాద కోరికలు మళ్ళీ పెరుగుతున్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ విమర్శించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మనం బెదిరించే వాళ్లకు క్రూరమైన చట్టాలకే గౌరవం ఇస్తున్నామంటూ ప్రస్తుత యూరప్ విధానాలను తూర్పారబట్టారు. 2024లో 60 యుద్ధాలు జరిగాయి. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు ధ్వంసం చేస్తున్నారు. బలవంతుడి రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. సహకారం, భాగస్వామ్యం లేని ప్రపంచం తీవ్రమైన పోటీకి దారితీస్తుంది. సమస్య సద్దు మణిగిందని అనుకోవద్దు. ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో అమెరికా డిమాండ్లు యూరోప్లను బలహీనపరిచి ఆశ్రిత పక్షంగా ఉండేలా చేసేందుకే అడ్డు అదుపు లేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు. యూరోప్ వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది. అదే ట్రేడ్ బజుకా. ఇతర దేశాలు యూరోప్ మార్కెట్లోకి ప్రవేశించడానికి కఠినతరం చేసే విధానం. మనపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న వారిపై దీన్ని ప్రయోగించే సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో యూరోప్ వెనక్కి తగ్గదు అని సూచించారు. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ప్రకటించిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరబోమని కూడా ఫ్రాన్స్ అధికారులు తప్పుపట్టారు. రూల్స్ పాటిస్తే సురక్షితంగా ఉంటామన్న గ్యారంటీ లేదు అంటున్నారు కార్నీ. వీడేమో గ్రీన్లాండ్ స్వాధీనానికి బల ప్రయోగం చేయను అంటున్నారు. దాన్ని డెన్మార్క్ కు అప్పగించడమే మా బుద్ధి తక్కువ పని అంటున్నారు. దావోస్ లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. వీడేమంటున్నాడో ఒక్కసారి చూద్దాం. గ్రీన్లాండ్ అమెరికా, రష్యా, చైనా మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. భద్రతా కారణాల రీత్యానే అమెరికా భూభాగాన్ని కోరుకుంటుంది తప్పక ఆదాయ ఖనిజాల కోసం కాదు. అమిత శక్తిని బలాన్ని ప్రయోగిస్తే తప్ప మాకు అది దక్కకపోవచ్చు. అలా చేస్తే మమ్మల్ని ఆపే శక్తి కూడా ఏది లేదు. కానీ నేను అలా చేయను. దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం నేను బల ప్రయోగం చేస్తానని అందరూ అనుకుంటున్నారు. అలా చేయాలని నేను అనుకోవట్లేదు. చెయ్యని కూడా. ఆ అతిపెద్ద మంచు ఖండాన్ని
ఒక్క అమెరికా మాత్రమే కాపాడగలదు, దాన్ని అభివృద్ధి చేయగలదు. అలా కాపాడాలంటే యాజమాన్య హక్కు కావాలి, లీజులతో కుదరదు. వాస్తవానికి అది ఉత్తర అమెరికాలో భాగం, పశ్చిమార్ధ గోళానికి ఉత్తర హద్దులో ఉంది. అది మా భూభాగం, అందుకే అమెరికా ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన చర్చలు వెంటనే ప్రారంభం కావాలని నేను కోరుకుంటున్నా అంటున్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలో ఉన్న మొత్తం మంది లీడర్లు ఉన్నారు అక్కడ, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఇప్పుడు ట్రంప్కు గట్టిగానే కౌంటర్ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే బలవంతుడు బలం ఉందని నేను కొట్టుకుంటా పోతా ఉంటే సొసైటీలో కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని గౌరవాలు ఉంటాయి, కొన్ని మర్యాదలు ఉంటాయి కదా, అవి ఏమీ లేదు. అమెరికా నాకే బలం ఉందని మొత్తం నేను చేసుకుంటా పోతా అంటే ఎవడింటాడు రా నాయన? పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుంది, 100% జరుగుతుంది. మీరు చూడండి.